let us come to our questions here. Let us discuss our questions. Right. So the particular integral of the differential equation d square minus 2d plus 4 into y is equal to x into e power 2x. So for this type question, yp is equal to, we are going to write like this, e power 2x into x divided by this can be written as d square minus 2d plus 4. So e power ax ఫంక్షన్ని సపరేట్ చేయాలనుకుంటే e పవర్ axని సపరేట్ చేయాలనుకుంటే d మస్ట్ బి రీప్లేస్డ్ బై d ప్లస్ ఏ. dని d ప్లస్ ఏతో రీప్లేస్ చేయాలి. ఇచ్చిన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, కాబట్టి dని దేంతో రీప్లేస్ చేయాలి, d ప్లస్ 2 తోటి రీప్లేస్ చేయాలి. దాన్ని రీప్లేస్ చేస్తే మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని సపరేట్ రాసుకోవచ్చు. రాసుకోసి మిగిలిన ఫంక్షన్ని సపరేట్ రాయొచ్చు. అది పోలినామిల్ కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, సేమ్ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. సో d ప్లస్ 2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ d. డీని దేన్ని రీప్లేస్ చేస్తున్నాను, d మస్ట్ బి రీప్లేస్డ్ విత్ d ప్లస్ 2. మైనస్ 2తో మల్టిప్లై చేయండి, మైనస్ 2d వస్తుంది, మైనస్ 4 వస్తుంది, ప్లస్ 4 వస్తుంది, ప్లస్ 4 మైనస్ 4 గెట్స్ క్యాన్సిల్. ఎస్ ఆర్ నో? సో రిమైనింగ్ విల్ బి e పవర్ 2x into x divided by d square plus 2d d square plus 2d plus 4. 4ని కామన్ తీస్తే e పవర్ 2x by 4 into 1 plus d square plus 2d by 4 whole power minus 1 into x. ఎక్స్పాండ్ చేయండి, e పవర్ 2x by 4 into ఎక్స్పాండ్ చేస్తే x ప్లస్ ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 2d బై 4 రాయొచ్చు మనం. హోల్ పవర్ నాట్ రిక్వైర్డ్ ఆఫ్ హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. దీని ఎక్స్పాన్షన్ ఫర్దర్గా రాస్తే ఈ పవర్ 2x బై 4, ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుంది. d స్క్వేర్ అవసరం లేదు, ఇక్కడ మనకి అవసరం లేదు, అంటే మిగిలేదు ఏంది, మైనస్ 1/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1 ఓన్లీ. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ సే వీ డజంట్ హ్యాడ్ ఎనీ ఆప్షన్ హియర్. So our answer is e power 2x by 4 into x minus 1/2. That was not available in this option. That's why we can say none of the options here. Next question, particular solution of d square minus 6d plus 13 into y is equal to 8 into e power 3x into sin 2x. Same concept. Exponential function ni pakkada raskovalanunte d must be replaced by d plus a. Now our d is going to be replaced by what? d plus 3, because a value is given as 3. Chudandi e power 3x. So therefore yp is equal to 8 into e power 3x, separately I am writing this, and sin 2x divided by d దగ్గర d plus 3 సబ్స్టిట్యూట్ చేస్తే d plus 3 హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6d మైనస్ 6 టైమ్స్ ఆఫ్ d plus 3 అంటే మైనస్ 6d మైనస్ 18 ప్లస్ 13. దీని మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. రైట్, సింప్లిఫై చేద్దాం ఒకసారి. చూస్తే క్యాన్సిలేషన్ వచ్చేసరికి 6d ప్లస్ 6d మైనస్ 6d క్యాన్సిల్ అయిపోయినాయి. 13 ప్లస్ 3 22 అవుతుంది. 22లోకి వెళ్ళి 18 తీసేస్తే 4 మిగులుతుంది. దేర్ఫోర్ 8 ఇంటూ ఈ పవర్ 3x ఇంటూ సైన్ 2x డివైడెడ్ బై d స్క్వేర్ ప్లస్ 4. అంటే ఇక్కడ ఒకవేళ నేను d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ఇక్కడ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ట్రిగ్నోమెట్రిక్ మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 4. మరి మైనస్ 4 ప్లస్ 4 0 అవుతుంది, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయము. అప్పుడు మనం ఏం చేస్తాము, చేసిన కాన్సెప్టే, ఎక్స్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని డెరివేటివ్ చేస్తాం, సైన్ 2x డివైడెడ్ బై 2d. 2 1s 2 4s క్యాన్సిలేషన్ వెళ్ళిపోతే 4x e పవర్ 3x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఇస్ మైనస్ కాస్ ఫంక్షన్ డివైడెడ్ బై 2 1s 2 2s. Therefore our answer is minus 2x e power 3x into cos 2x. Minus 2x e power 3x into cos 2x. Based on this, you can say our fourth option is going to be our answer. Look at the next reset question. This was almost the same question, but here 8 e power 3x into sin 2x ఇచ్చాడు, బట్ ఇక్కడ e power 2x into sin 3x ఇచ్చాడు. అంటే d must be replaced by what here, d plus 2, because a value is 2. Therefore yp is equal to 6 into e power 2x into sin 3x divided by
d plus 2 whole square, that is d square plus 4 plus 4d, d square plus 4 plus 4d, minus 4 times of this, that is minus 4d minus 8 plus 13, minus 4d plus 4d cancel అయిపోతుంది. 13 plus 4, 13 plus 4, that is 17, yes or no, 17. 17లోకి వెళ్ళి 8 తీసేసేయండి, ఏ మిగులుతుంది, 9 మిగులుతుంది. వెల్ గుడ్. సో దాన్ని బేస్ చేసుకొని 6 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ సైన్ 3x డివైడెడ్ బై d స్క్వేర్ ప్లస్ 9 మిగులుతుంది, d స్క్వేర్ ప్లస్ 9 మిగులుతుంది. ఇక్కడ మనకు తెలుసు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3 స్క్వేర్, -3 అంటే -9, d స్క్వేర్ దగ్గర -9 పెడితే 0 వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయం మనం. దెర్ఫోర్ x మల్టిప్లై చేస్తాం, x మల్టిప్లై చేసి కింద ఉన్న దాన్ని ఏం చేస్తాం నాన్న, డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ చేస్తే 2d వస్తుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెర్ఫోర్ 3x e to the power of 2x into integration of sine function is minus cos 3x by 3. 3 gets cancelled. Therefore our answer is minus x into e power 2x into cos 3x. Minus x into e power 2x into cos 3x. Based on this, you can say fourth option is going to be our answer. Is it okay? Right. Look at the next third question. The particular integral of d minus 2 whole square into y is equal to e power 2x plus sin 2x. రెండు మల్టిపుల్లో ఇవ్వలేదు, సపరేట్గా ఇచ్చాడు, బట్ కాంబినేషన్ ఆఫ్ ద క్వశ్చన్ హియర్. సో లెట్ మీ రైట్ ద సొల్యూషన్ హియర్. yp is equal to 8 into e power 2x divided by d minus 2 whole square. దీన్ని అట్లాగా రాసుకుందాం, ఎందుకంటే d దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే ఏ వాల్యూ 2 కాబట్టి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ 0 వస్తుంది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ కాబట్టి సబ్స్టిట్యూట్ చేయం మనం. సో సైన్ కూడా రాస్తాను నేను. సైన్కి అయితే నేను ఏం చేయబోతున్నానంటే ఎక్స్పాండ్ చేసేస్తాను, ఎందుకంటే సైన్కి d స్క్వేర్ టర్మ్ రావాలి, చేస్తాను d స్క్వేర్ టర్మ్ కావాలి కాబట్టి ఎక్స్పాండ్ చేస్తాను. d స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4d వస్తుంది. సో సైన్ ఫంక్షనాలిటీకి నాకు తెలుసు, సైన్ ఫంక్షనాలిటీకి ఏం రాస్తాం మనం, సైన్ ఫంక్షనాలిటీ విల్ హ్యావ్ d square is equal to -4, that means d square plus 4 is equal to 0, that means this will become 0. Okay, let us write further 8 times of multiply చేస్తే x multiply చేస్తాను into e power 2x divided by 2 times of d minus 2. మళ్ళీ x multiply చేయాల్సిందే, నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. సో ఇక్కడ విషయానికి వస్తే -1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ is a minus cos divided by 2. Is it okay? Right. Further 8 into one more time x multiplication, that is x square into e power 2x divided by 2. Minus of minus plus అయిపోతుంది, 1/8 మిగులుతుంది, that is cos 2x. So this is the final answer actually. You can, if you want, you can multiply inside that 8 multiply చేస్తే 4x square e power 2x plus cos 2x. 4x square e power 2x plus cos 2x. That's it. చూడండి ఒకసారి, రెండు ప్లస్ టర్మ్స్ తోటి 4x square e power 2x, ఇక్కడ e power x ఉంది కాబట్టి this is not answer. So 4x square e power 2x plus cos 2x. So based on this you can say the first option is going to be our answer. Right. Look at the next set question. Yes, this was involvement of two particular integrals here. Okay. Anyway, let us look at the question. If the particular integral of this first differential equation is equal to first differential equation of particular integral yp1 అనుకుందాము. This is equal to f of x times of the particular integral of second differential equation. Second differential equation ది మనము yp2 అనుకుందాం. So here we need to find out the f of x కనుక్కోవాలి. That means what? We need to divide yp1 by yp2. So okay, let us calculate the yp1 separately and yp2 also. So the yp1 రాయడానికి ఫస్ట్ అయితే yp1 క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ yp1 is equal to 8 into e power 3x into sin 2x. 8 into e power 3x into sin 2x divided by d plus 3 whole square. Just now we completed, right? I think so. Let me look at the question here. 8 into e power 3x. Yes, this is the question. This is the first part of question, right?
చూడండి ఒకసారి d square minus 6d plus 13, d square minus 6d plus 13, సేమ్ క్వశ్చన్ 8 into e power 3x into sin 2x, 8 into e power ఏమొచ్చింది మరి ఇక్కడ yp ఏమొచ్చింది మనకి, the yp value is this one, the yp value is this one. So let us write this value there. ఏమని రాయొచ్చు చూడండి ఒకసారి, the first yp1 value is, directly I am writing because sin 2x divided by మనకి ఏమొస్తుందంటే d plus 3 whole square minus 6 sin of d plus 3 plus 13, మనం ఆల్రెడీ సింప్లిఫై చేసాము, దట్ ఈస్ yp1 is equal to minus 2x into minus 2x into e power 3x into cos 2x అని మనకు వచ్చింది. దిస్ ఈజ్ yp1. సో ఎనీవే లెట్ us ఫైండ్ yp2 ఆల్సో. yp1 మనం జస్ట్ నౌ కంప్లీట్ చేసాము, సో ఇది సేమ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సేమ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఎస్, లెట్ us look at the second, is yp2. The yp2 is going to be sin 2x divided by d square plus 4. We know that d square is equal to minus 4, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయము. సబ్స్టిట్యూట్ చేయకపోతే ఏం చేయాలి మరి ఇక్కడ x మల్టిప్లై చేయాల్సిందే. x మల్టిప్లై చేస్తే దట్ ఈస్ yp ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏం చేస్తుందన్న yp ఈజ్ ఈక్వల్ టు x మల్టిప్లై చేస్తాను, x మల్టిప్లై చేసి sin 2x డివైడెడ్ బై డెరివేటివ్ చేస్తే 2d వస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి yp2 ఈజ్ ఈక్వల్ టు x by 2 పక్కన రాసేద్దాం మనం, x by 2 పక్కన రాసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ టు x by 2. అంటే ఫైనలీ అవర్ yp2 వాల్యూ ఈజ్ మైనస్ x cos to x by 4. ఇప్పుడు నాకు f of x కావాలి. ఎస్, ఓకే, yp1 రాద్దాం ఫస్ట్, మైనస్ 2x e పవర్ 3x ఇంటూ cos 2x by yp2. yp2 is minus x cos 2x by 4. x cancel, cos 2x cancel. So minus gets cancelled. Therefore, our answer is going to be 8 into e power 3x. 8 into e power 3x. That's it. So based on this, you can say our second option is going to be our answer. ఇది ఆల్రెడీ క్వశ్చన్ డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కనుక్కోలేదు, డైరెక్ట్గా రాసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ అవర్ క్వశ్చన్, దట్ ఈస్ దిస్ వన్. చూసుకోండి, ఈ క్వశ్చన్ రిఫర్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ which was given in 2009 and repeated again this year, that is 2021లో ఈ కాన్సెప్ట్ని క్వశ్చన్ని రిపీట్ చేయాలి. అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, పీవైక్యూస్ని రివైజ్ చేయండి. పీవైక్యూస్ని రివైజ్ చేయడం ద్వారా కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ సేమ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. లుక్ అట్ నెక్స్ట్ ఈ సెట్ క్వశ్చన్, దట్ ఈస్ the particular integral of the differential equation d square y by dx square minus 2y dy by dx plus y is equal to x into e power x into sin x is అని అడిగాడు. సో పర్టికులర్ ఇంటిగ్రల్ అడుగుతున్నాడు ఇక్కడ మనకి. సో ఎక్స్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, పోలినామియల్ ఫంక్షన్ ఉంది, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. లెట్ us see our problem here. yp కనుక్కుందాం మనం. e power x అయితే సపరేట్ పెట్టాల్సిందే. సో ఇంకా మిగిలింది ఏంటి, x sin x, అది సపరేట్ రాద్దాము. డివైడెడ్ బై సో d మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి అది కూడా మనం రాయడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ d మస్ట్ బి రీప్లేస్డ్ బై d ప్లస్ 1, ఎందుకంటే ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి d ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్, అంటే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఏంది d స్క్వేర్, అంటే e పవర్ x ఇంటిగ్రల్ x sin x, అంటే సెకండ్ టైం 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. రైట్, లెట్ us do స్టెప్ బై స్టెప్ హియర్. e పవర్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x తీసుకుంటే x ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఇస్ మైనస్ కాస్ x minus integral of x derivative is 1, integration of sin x is a minus cos x, that is known, right, into dx. This is the first integral, అంటే ఒక ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, let us simplify this further. e power x into integration of in the brackets minus x cos x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x cos x అంటే డైరెక్ట్గా sin x అని రాసేయచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x రాసుకోవచ్చు. ఇంటూ dx, మళ్ళీ దీన్ని మొత్తాన్ని కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. దట్ ఈస్ e పవర్ x ఇంటూ మైనస్ ఆఫ్ మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఈజ్ sin x, మైనస్ ఆఫ్ x డెరివేటివ్ ఈజ్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఈజ్ sin x. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ద మైనస్ ఇంటూ dx, ఇన్ ద మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx.
దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈ మైనస్ యాడ్ చేస్తే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈజ్ అగైన్ మైనస్ కాస్ ఎక్స్. చూడండి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ అంటే ఉత్తరంగా మైనస్ బయటికి తీసేస్తే మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్. ఫస్ట్ ఆప్షన్ is going to be our answer. Is it clear? Right. These are the ESET questions asked in mixed questions, that is ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రిక్ కానివ్వండి, ఎక్స్పోనెన్షియల్ పోలినామిల్ కానివ్వండి, ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రిక్ పోలినామిల్ ఈ విధంగా కంబైన్డ్ చేసి ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలనేది క్వశ్చన్స్ మనం చేసేసాం. సో లెట్ us see with our possibility of asking in ESET, that is MEQ questions. The first question is a particular solution of d square plus 3d plus 2 into y is equal to e power minus 2x plus sin x. So yp is equal to రాద్దాం మనం e power minus 2x divided by d square plus 3d plus 2 plus sin x divided by d square plus 3d plus 2. ఇంకా సైన్ ఫంక్షన్కి అయితే d స్క్వేర్ కూడా ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ d దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 హోల్ స్క్వేర్ ఎంత 4 అంటే e పవర్ -2x డివైడెడ్ బై 4 - 6 + 2 అంటే జీరోనే కదా. ఎస్ సార్ జీరోనే. Therefore we are not going to substitute the value then, then we are going to multiply with x here, then e power -2x divided by 2d plus 3. Now we are not going to get a 0 in denominator, plus ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి sin x divided by d square అంటే -1 కాబట్టి 3d plus 1 అనేది మిగులుతుంది, 2 - 1 కాబట్టి. So simplifying further here, yp is equal to x into e power -2x divided by 2 into -2 -4 plus 3, that is -1 plus ఇది 3d -1 మనం మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేస్తే డినామినేటర్లో 9d square -1 వస్తుంది. యాజ్ వి నో d square is -1 into -9 అవుతుంది. దట్ ఈజ్ yp is equal to minus x into e power -2x plus 3 times of derivative of sin x is cos x minus sin x all divided by -9 -1. So therefore our answer is going to be minus x into e power -2x minus 1/10 into so you don't want to write -1/10. Anyway, let us see what it might be the possibility. 3 cos x minus sin x. This is actually our answer here. But see, let us see with the minus x e power -2x అంటే ఈ రెండు ఆప్షన్స్ ఉండడానికి ఆప్షన్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ -1/10 అయితే లేదు, +1/10 ఉంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి +1/10 ఏ విధంగా అవుతుంది, ఇలా మైనస్ కామన్ తీస్తున్నారు అనుకోండి, +1/10 అవుతుంది. సరే మైనస్ కామన్ తీసి ఇక్కడ ఏమొస్తుంది, sin x - 3 cos x వస్తుంది. sin x - 3 cos x, దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ థర్డ్ ఆప్షన్. ఈ విధంగా కొద్దిగా చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ప్లీజ్ అబ్జర్వ్. లుక్ ఎట్ ద నెక్స్ట్ MEQ క్వశ్చన్ ఇన్ మిక్స్డ్ కాన్సెప్ట్. రైట్, సో yp is equal to d value is going to substituted by d plus 2 here. సబ్స్టిట్యూట్ చేసేస్తాను డైరెక్ట్గా. e power 2xని సపరేట్గా రాసేయండి. The remaining will be sin 3x divided by d plus 2 whole square అంటే d square plus 4 plus 4d వస్తుంది. minus 4 times of this, that is minus 4d minus 8 వస్తుంది, plus 3 4d minus 4d cancel అయిపోతుంది. 4 plus 3 is how much, 7 minus 8 minus 1. So therefore e power 2x into sin 3x divided by d square minus 1. So here d square is nothing but -9, because minus a square minus 3 square అని సబ్స్టిట్యూట్ చేస్తాం. -9 -1 ఎందుకన్నా -10 అవుతుంది. therefore our answer is minus e power 2x by 10
into sin 3x. That's it. Minus 1 by 10 into e power 2x into sin 3x. Minus 1 by 10 అనే ఆప్షన్ 1 by 10 రెండిట్లలో ఉంది, మైనస్ వచ్చేసరికి ఒకటే ఉంది, minus 1 by 10 into e power 2x into sin 3x. Is it okay? Right. Look at the next question then. The particular solution of d square minus 2d plus 1 into y is equal to e power 3x అంటున్నాడు. ఇది మనకు d minus 1 whole square ఫామే ఉంది. Yes or no? Right. So let us do the problem then. yp is equal to x square into e power 3x divided by d minus 1 whole square అని చెప్పొచ్చు. ఇది ఇలా రాయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది చూద్దాం మనం. నో ప్రాబ్లం విత్ దాట్. ఇలా రాయడం వల్ల మనకైతే ఎందుకు క్యాన్సిలేషన్ అయితే ఏం అవ్వదు. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ దిస్, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకు రాస్తున్నామంటే ఒకవేళ ఎక్స్ అనేది 1 అయి ఉంటే, ఎక్స్ అనేది 1 అయి ఉందనుకోండి, సారీ ఏ అనేది 1 అయింది అనుకోండి, డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే లేదు అది. ఓకే, d square minus 2d plus 1. So here a is equal to 3, therefore I am substituting that value here. Yp is equal to e power 3x into x square by d must be replaced by d plus 3. d must be replaced by d plus 3. So d plus 3 whole square చేస్తే d square plus 9 plus 6d minus 2 times of that value, that is minus 2d minus 6 plus 1. సింప్లిఫై చేద్దాము, నో ఇష్యూస్ విత్ దాట్. ఈ పవర్ 3x అయితే ఉంటుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై డి స్క్వేర్ టర్మ్ ఉంది, ఓకే గుడ్, ప్లస్ 4d ఉంటుంది, ఓకే. నెక్స్ట్ 10 minus 6 అంటే ప్లస్ 4 వస్తుంది. ఇజ్ ఇట్ ఓకే? ప్లస్ 4d ప్లస్ 4 అంటే ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ పవర్ 3x, ఇది d ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై d ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 2 కనుక కామన్ తీస్తే ఈ పవర్ 3x బై 4 1 ప్లస్ d బై 2 హోల్ పవర్ మైనస్ 2 అని రాయొచ్చు. దీని ఎక్స్పాన్షన్ చేస్తే ఈ పవర్ 3x బై 4 1 మైనస్ 2 ఇంటూ d బై 2 ప్లస్ 3 ఇంటూ d స్క్వేర్ బై 4, దట్స్ ఇట్, ఇంటూ ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, రైట్. సింప్లిఫై చేస్తే ఈ పవర్ 3x బై 4 x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే 2 వస్తుంది. దెర్ఫోర్ 2 1 2 2 క్యాన్సిలేషన్ చేసేయచ్చు మనం. ఎల్సిఎం తీస్తే ఈ పవర్ 3x బై 8 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఈ పవర్ 3x బై 8 అంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అండ్ ఇంటర్నల్గా కూడా 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3గా ఉంది కాబట్టి వీ కెన్ సే ఫోర్త్ ఆప్షన్ is going to be our answer. ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, చాలు. లుక్ అట్ ద నెక్స్ట్ MEQ క్వశ్చన్ హియర్. దిస్ ఇస్ ఇప్పటికైతే ఈ సెట్లో ఈ విధంగా కంక్లూడ్ చేయలేడు, బట్ ఇది పాసిబిలిటీ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్ us see our problem here. ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలినామియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ట్రిగ్నోమెట్రీ రెండు కూడా కంబైన్ చేస్తే ఏం చేయాలి? సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ is going to be solved by using a formula here, that is x minus f dash of d divided by f of d into whatever the given question is there, we are going to write with respect to that by f of d. And a trigonometry function, it is either cos ax or sin x. It is only applicable when x power degree is 1. When x degree is 1, you can apply this formula. This is a particular integral. When you have like f of d into y is equal to x into cos ax or sin ax. ఇలా ఉన్నప్పుడు ఇది మనం ఫార్ములా ఫాలో అవుతాం. లెట్ us see then our particular integral yp is equal to x minus f dash of d, that is 2d divided by d square plus 4 into cos or sin, that is sin x by d square plus 4. See, for sin x, d square is equal to minus a square, that is a minus 1. Substitute the value then, x minus 2d divided by d square plus 4 into sin x by plus 3 or minus 3 plus 3. Multiply చేయండి ఇంటర్నల్గా x sin x by 3 minus 2d into the 2d by 3 into sin x by d square plus 4. Again substitution of same value, that is d square is equal to minus 1.
సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ వాట్ హ్యాపెన్, ఎక్స్ సైన్ ఎక్స్ బై 3 మైనస్ 2/3 ఆఫ్ డి ఆఫ్, ఇక్కడ మళ్ళీ 3 వస్తుంది కాబట్టి దట్ 3 విల్ బి అవుట్ సైడ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ సైన్ ఎక్స్ బై 3 minus 2/9. Derivative of sin x is a cos x. Derivative of sin x is a cos x. That's it. X by 3 into sin x minus 2/9 into cos x. Is it okay? Right. Look at the next MEQ question on this. That is the particular integral of d square plus 1 into y is equal to e power x into sin x. So yp is equal to ఈ పవర్ ఎక్స్ని సపరేట్గా రాస్తున్నాను, సైన్ ఎక్స్ డివైడెడ్ బై డి దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలన్నా d+1 సబ్స్టిట్యూట్ చేయాలి. d+1 d మస్ట్ బి రీప్లేస్డ్ బై d+1. d+1 హోల్ స్క్వేర్ ఈజ్ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. సో దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ అయితే యాక్సిస్గా అలాగే ఉంటుంది. ఇంకా సైన్ ఎక్స్ విషయానికి వస్తే సైన్ ఎక్స్లో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దేర్ఫోర్ -1 ప్లస్ 2d ప్లస్ 2 అనుకుంటే ఇంకేం మిగులుతుంది, ఒకవేళ ఈ +1 యాస్టిక్గా పెట్టేస్తే ఇదో 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలేది ఏంది 2d ప్లస్ 1. దాన్ని సింప్లిఫై చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2d -1 ఇంటూ సైన్ ఎక్స్ డివైడ్ బై 4d స్క్వేర్ -1. 4d square minus 1. What do you mean by d square here? D square is again -1. -1 into 4 -4. -4 -1 -5. E power x by -5 into 2 times of derivative of sin x is cos x minus sin x. Minus e power x అంటే మైనస్ పైన రాసుకుంటాం కాబట్టి minus e power x by 2 cos x minus sin x. So look at the options then. Minus e power x by 5 into 2 cos x minus sin x ante, so you can say the fourth option is going to be our answer. Is it okay?